ఈరోజు నేను మాట్లాడబోయే విషయము ఒక కొత్త మార్గంలో పయనించడం. నూతన మార్గము కావాలి అని మనం దేవుణ్ణి అడుగుతున్నాము. ఆ యొక్క ద్వారము దేవుడు మనకి తెరిచినప్పుడు, ఆయన నూతన మార్గము దేవుడు మనకి చూపించినప్పుడు మనం ఆ మార్గంలో పయనిస్తున్నామా లేదా అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. మన జీవితంలో ప్రతిసారి ప్రతి ఒక్క చోట ఏదో ఒక విషయంలో మనకి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మనకి 2 ఆప్షన్స్ కనబడుతూ ఉంటాయి. ఏదో ఒక ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకోవాలని మనకు తెలుసు. అది ఏ విషయంలో అయినా సరే, లేకపోతే ఉద్యోగ రీత్యా అయి ఉండొచ్చు, లేకపోతే కుటుంబ రీత్యా అయి ఉండొచ్చు, లేదా వివాహ రీత్యా అయి ఉండొచ్చు, లేదంటే ఎన్నో విషయాల్లో, లేకపోతే లొకేషన్ మారడమో, ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలనో, లేకపోతే ఆ ఊర్లోనే ఉండాలనో, ఏ విషయమైనా సరే మనకి కొన్ని నిర్ణయాలు కొన్ని సమయాల్లో మనం తీసుకోవాల్సి వస్తుంది. ఆ యొక్క సమయంలో మనం కొన్ని నిర్ణయాలు ఎలా తీసుకుంటామంటే మనకి నచ్చినట్టు, మనం ఆ సమయంలో మనకి ఎలా అనుకూలంగా ఉందో, లేకపోతే ఆ సమయంలో మనకి ఇదే కరెక్ట్ అని అనిపించినప్పుడు ఆ యొక్క నిర్ణయం మనం తీసుకుంటూ ఉంటాం. కానీ మనకి నచ్చినట్టుగా తీసుకున్న నిర్ణయము ప్రతిసారి మనకి మంచిది కాకపోవచ్చు. డెసిషన్ విచ్ యూ మైట్ థింక్ దట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ మైట్ నాట్ బి ద రైట్ డెసిషన్. దేవుడు మీకు అనుకున్న ఆ యొక్క ప్రణాళిక కాకపోవచ్చు, దేవుడు మీకు ఉద్దేశించిన ఆ యొక్క ప్లాన్ కాకపోవచ్చు. కానీ చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే ఆ యొక్క దాంట్లోనే మనం నడుస్తున్నాం కదా అని అలా వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకు? నేను ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకున్నానండి, ఆ సమయంలో అదే నాకు సరైనది అనిపించింది, సో నేను ఇంకా అదే నా జీవితం అని నేను నిర్ణయం చేసుకున్నాను. ఆ బాధలోనే, ఆ కష్టంలోనే, ఆ యొక్క నిర్ణయం పట్టుకొనే నేను ముందడుగు వేద్దాం అనుకుంటున్నాను. ఏదో టైంలో అది సరైపోతుందేమో అని అనుకుంటూ ఉంటాం. అవుతుందండి? తప్పుదారిలో వెళ్తూ ఎంతసేపు మీద ఆ దారిలో వెళ్ళినా సరే అది సరైన దారి అవ్వదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మీరు అనుకోండి, మీరు చాలామంది ట్రావెల్ చేసి ఉంటారు. మనకి హైదరాబాద్లో ఓఆర్ఆర్ మీద వెళ్తూ ఉండొచ్చు. వెళ్తున్న కొద్దీ అక్కడ మీ మ్యాప్లో ఒక ఎగ్జిట్లో తిరగమని చెప్తారు. మనం మర్చిపోయి మనం ఇంకా ఒక గంట ప్రయాణం చేసేస్తూ ఉంటాము. గంట ప్రయాణం చేశాం కదా అని తర్వాత మనకి తెలిసినప్పుడు మనం ఏం చేస్తామండి? తిరగాలి కదా, తిరిగి వెళితేనే కదా మళ్ళీ సరైన దారిలో వెళ్తాము. సరే, ఒక గంట నడిచాం కదా, వెళ్ళేది అదే దారి అయిపోతుందేమో అని అనుకుంటామా? నో, యూ హ్యావ్ టు టర్న్ బ్యాక్. మీ పక్కవారికి చెప్పండి, ఇట్ ఈస్ ఓకే టు టర్న్ బ్యాక్. పక్కవారికి చెప్పండి, ఇట్ ఈస్ ఓకే టు టర్న్ బ్యాక్. నువ్వు ఎప్పుడైనా వెనక్కి తిరగచ్చు అని ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం, అయ్యయ్యో వెనక్కి తిరిగితే ఏమైపోతుందో, వెనక్కి తిరిగితే ఎవరైనా ఎగతాళి చేస్తారేమో, వెనక్కి తిరిగితే మనం చూసి నవ్వుతారేమో, లేకపోతే మన గురించి తప్పుగా మాట్లాడుకుంటారేమో అని మనం ఆలోచిస్తూ ఉంటాము. లేదు, సరైన దారిలో వెళ్ళడానికి దేవుడు కొన్నిసార్లు మనకి కొన్ని సమయాల్లో మాట్లాడతారు. ఆ సమయంలో నువ్వు వెనక్కి తిరిగి సరైన దారిలో వెళ్ళొచ్చు. ఆమెన్. సరైన దారిలో వెళ్ళొచ్చు. ఇట్ ఈస్ ఓకే టు టర్న్ బ్యాక్. ఇట్ ఈస్ నాట్ ఓకే టు కీప్ గోయింగ్ ఆన్ దట్ రాంగ్ డైరెక్షన్. ఆ యొక్క సరైన దారి కాని దారిలో మీరు నడుస్తూ ఉంటే అది సరైపోదండి. అదేదో అంటారు కదా, 100 సార్లు చెప్తే అబద్ధమైన నిజమైపోతుంది అని అంటూ ఉంటారు కదా, అలా జరగదు ఇక్కడ. మీరు ఎంతసేపు ఆ యొక్క తప్పుదారిలో ప్రయాణించినా అది తప్పుదారే. వెళ్ళాం కదా అని వెళ్తూ ఉంటే మనకి సరైన దారి రాదు. ఆమెన్. మనం మొట్టమొదటిగా మన దారి మళ్ళించుకోవాలి అంటే ముందుగా మనకి ఆ యొక్క రియలైజేషన్ రావాలి. అరే, నేను ఒక తప్పు దారిలో నడుస్తున్నానే, నేను తప్పైన డెసిషన్ తీసుకున్నాను, తప్పైన నిర్ణయం తీసుకున్నాను, నేను ఇక్కడ నుంచి వెనక్కి తిరిగి వెళ్ళాలి అని మీరు నిర్ణయించుకున్నంత మాత్రాన సరైన దారిలో వచ్చినట్టు కాదు. దాని పట్ల మీరు ఒక కార్యము చేయాలి. యూ నీడ్ టు టేక్ ఎన్ యాక్షన్. యూ నీడ్ టు టర్న్ బ్యాక్. వెళుతున్న కారు బ్రేక్ వేసి ఆగి యూటర్న్ తీసుకుంటేనే మీరు మళ్ళీ సరైన దారిలోకి వస్తారు కదా. కానీ అదే జీవితంలో జీవిస్తాను, అలాగే నడుస్తూ ఉంటాను అంటే దేవుడు మీ జీవితంలో అనుకున్న విషయాలు, ఆయన ఏర్పరిచిన కొద్ది మంచి విషయాలు అది చేయలేరు. ఆయన యొక్క కార్యాలు మీ జీవితంలో కనబడడానికి కష్టమవుతూ ఉంటాయి. ఇట్ ఈస్ ఓకే టు టర్న్ బ్యాక్. A lot of us are living a life thinking that turning back is wrong. No, you can always turn back. మన పాస్టర్ గారు కూడా ముందుగా ఫస్ట్ యుఎస్ వెళ్ళి పనిచేద్దామని అనుకున్నారు. ఆయన యొక్క టెస్టిమనీ మీరు చాలాసార్లు విన్నారు. హీ వాంటెడ్ ఆఫ్టర్ MBA హీ వాంటెడ్ టు గో టు US అండ్ హీ వాంటెడ్ టు వర్క్ దేర్. అక్కడ పని చేద్దాం అనుకున్నారు. అక్కడ ఆల్రెడీ ఉద్యోగం వచ్చేసింది, మంచి ఉద్యోగం వచ్చింది, ఆల్మోస్ట్ అంతా సెట్ అయిపోయింది. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడారు, ఇది సరైన దారి కాదు, ఇది నేను నీకు నిర్ణయించిన దారి కాదు, ఇది నేను నీకు ఉద్దేశించిన ఒక కార్యము కాదు అని దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన ఏం చేశారు తెలుసా? బ్రేక్ వేసి యూటర్న్ తీసుకొని మళ్ళీ భారతదేశానికి వచ్చేసారు. హీ స్టార్టెడ్ ఫ్రెష్ ఓవర్ హియర్.
అంతా సెట్ అయినది వదిలేసి మళ్ళీ మొట్టమొదటి నుంచి స్క్రాచ్ నుంచి ఒక్క సూట్ కేసు పట్టుకొని హైదరాబాద్కు వచ్చి ఇక్కడి నుంచి దేవుడు నన్ను మళ్ళీ ప్రయాణం చేయమన్నారు అని ఆయన మళ్ళీ ప్రయాణం మొదలుపెట్టారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ టర్నింగ్ బ్యాక్. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ స్టార్టింగ్ ఓవర్. మన వల్ల కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క శక్తి వల్ల మనకి అవ్వచ్చు. మన వల్ల కాకపోవచ్చు, కానీ దేవుడు మనకిచ్చే ధైర్యం బట్టి అవ్వచ్చు. నెవర్ థింక్ దట్ యు ఆర్ స్టక్ ఇన్ దట్ లూప్. ఆ యొక్క లూప్లోనే నేను ఉండాలి అని మీరు అనుకోవద్దు. ఎందుకంటే చాలాసార్లు మనము మరణించకన్నా ముందే జీవము లేని జీవితము జీవిస్తున్నాము. లేచిన వెంటనే అబ్బా ఏంటి ఈ జీవితం, పని చేస్తే అబ్బా ఏంటి ఈ పని, లేకపోతే ఏదైనా చేయాలన్నా సంతోషం ఉండదు, ఏదన్నా అనుకున్నా జరగదు, ఏంటి జీవితము అని మనం జీవిస్తూ ఉన్నాము. కానీ మనకి ఇంకా మరణం రాలేదు, కానీ రోజువారీ కొద్ది కొద్దిగా మరణిస్తూనే ఉన్నాము. దేవుడు మనల్ని అలాంటి జీవితము జీవించడానికి సృష్టించలేదు. ఒక ఉద్దేశపరమైన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి ఒక స్ట్రెంగ్త్ నీలో పెట్టారు, ఒక బలము నీలో పెట్టారు. అది ముందుగా మనం గ్రహించాలి. యూ నీడ్ టు స్టార్ట్ బిలీవింగ్ దట్ యు ఆర్ మేడ్ ఫర్ అ పర్పస్. గాడ్ మేడ్ యూ విత్ అన్ ఇంటెన్షన్. ఒకసారి బిగ్గరగా చెప్పండి, గాడ్ మేడ్ మీ విత్ అన్ ఇంటెన్షన్. ఆమెన్. మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవునికి నాయకత్వం ఇవ్వాలి. నా జీవితం మార్చుకుందాం అనుకుంటున్నానండి, నేను ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా దేవునికి నాయకత్వం ఇవ్వాలి. యు నీడ్ టు గివ్ ద స్టీరింగ్ టు గాడ్. దేవా, ఇప్పుడు వరకు నేను అనుకున్నట్టు నేను చేశాను, నాకు అనుకూలంగా నేను చేశాను, నా ఇష్టపరంగా నేను చేశాను, ఏదో ఒక భావంలో ఆ యొక్క ఇమోషన్లో వచ్చి నేను చేశాను, కానీ ఇప్పటి నుంచి నా జీవితము నేను మీ చేతిలో పెట్టాలనుకుంటున్నాను, మీ చిత్త ప్రకారంగా నడవాలనుకుంటున్నాను, మీరు ఎంచుకున్న దారిలో నడవాలనుకుంటున్నాను, మీరు తెరిచిన మార్గంలో నడవాలనుకుంటున్నానని ముందుగా ఆయనకి మీరు మిమ్మల్ని సమర్పించుకోవాలి. అప్పుడు ఆయన మీ జీవితంలో తెరవాల్సిన ద్వారాలు తెరుస్తారు, రావాల్సిన మనుషులు వస్తారు, చేయాల్సిన కార్యాలు జరుపుతారు. ఆమెన్. అప్పుడు వరకు మనం అనుకున్నట్టుగా జరగకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం దేవునికి ఆ యొక్క నాయకత్వం ఇస్తామో, దేవా మీరు నా జీవితాన్ని నడిపించండి అని మనం ఎప్పుడైతే ఆ యొక్క నిర్ణయం తీసుకుంటామో కార్యాలు మొదలవుతాయి. ఇందాక మనం పాటలో కూడా చూసాం, ఆయన మనకి కనపడదు, పని చేస్తున్నారా లేదా కనపడదు, కానీ ఆయన మన వెనకాల మన జీవితంలో మనకు కనపడకపోయినా పని చేస్తూనే ఉంటారు. ఆమెన్. మొట్టమొదటిగా ఆయనకి మనము నాయకత్వం ఇవ్వాలి. మనం దావీదు యొక్క జీవితంలో చూసినట్టయితే 2 సమూయేలు 5:22 చూసినట్టయితే ఆ యొక్క సన్నివేశంలో చూడండి, ఫిలిస్తీయులు మరలా వచ్చి రెఫాయిము లోయలోకి వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసెను. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొనలను చెప్పుడు వినగానే ఫిలిస్తీయులను హతము చేయుటకు యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడు నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చెను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి అని చెప్పండి. దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము దావీదు చేశారంట. చేసి గెబ నుండి గెజెరు వరకు ఫిలిస్తీయులను తరుముచు హతము చేసెను. ఎంతమందికి జీవితంలో జయము కావాలి? అందరికీ జయం కావాలి. ఇఫ్ యు నీడ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్, యు నీడ్ గాడ్స్ గైడెన్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో జయము నీకు కావాలంటే దేవుని యొక్క మార్గదర్శనం నీకు కావాలి. మార్గదర్శనమే కాకుండా ఆ యొక్క దేవుడు నీకు ఈ పని చేయమని చెప్పినప్పుడు దానిపైన విధేయత కూడా చూపించాలి. ఇక్కడ మనం దావీదు చూసినట్టయితే ఆయన ఒకటి అనుకుని ఉంటాడు, నేను ఇప్పుడు ఈ యొక్క యుద్ధానికి వెళ్తున్నాను, ఎంతోమందితో మాట్లాడి ఎన్నో అడ్వైజెస్ తీసుకొని మనం వాళ్ళని ఇలా హతమారుద్దాము, లేకపోతే ఇలా ప్లాన్ చేద్దాము అని ఆయన అనుకుని ఉంటాడు. కానీ వెళ్ళకన ముందు ఏం చేశాడు? దేవుణ్ణి మళ్ళీ ప్రార్థన చేసి అడిగాడు, నేను ఏం చేయాలి దేవా అని అడిగితే దేవుడు ఆయనకు ఒక స్ట్రాటజీ ఇచ్చాడు, ఆయనకు ఒక ప్రణాళిక ఇచ్చారు, ఆయన యొక్క పర్పస్ ఇచ్చారు. నువ్వు ఇలా కాదు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు అనుకొని ఉండొచ్చు, ఇదేంటి నేను ఒకలాగా వెళ్తున్నాను కదా, మరి ఇప్పుడు వెనక నుంచి వెళ్ళమంటారేంటి అని అనుకొని ఉండొచ్చు. కానీ దావీదు దేవుని యొక్క మాటని అంగీకరించి విధేయత చూపించి ఆయన చెప్పినట్టు చేశారు కాబట్టే తను అనుకున్న దారి కాకుండా వేరే దారిలో వెళ్ళాడు. కాబట్టి తనకి ఏమొచ్చిందండి? జయము. అందరూ బిగ్గరగా చెప్పండి, జయము నాదే అని. జయము వచ్చింది. You need to be obedient to God's word if you want victory in your life.
దేవునికి నీ యొక్క జీవితంలో ఆయనకి నాయకత్వం ఇస్తే, ఆయన యొక్క చెప్పిన మాట నువ్వు వింటే, ఆయన చూపించిన దారి నుంచి నువ్వు వెళ్తే తప్పకుండా నీకు జయము లభిస్తుంది. ఆమెన్, ఆమెన్. దేవుడు ఎప్పుడు కూడా మనని సరైన దారిలోకి తీసుకెళ్తారు, సరైన దారిలోకి తీసుకెళ్తారు. అప్పటికప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, ఏంటిది ఇది అసలు ఈ దేవుడు చెప్పిందేనా, లేకపోతే నేను ఇది సరైనదే చేస్తున్నానా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని సరైన దారిలోనే తీసుకెళ్తారు, తప్పుడు దారిలోకి తీసుకువెళ్ళరు. ఇఫ్ యు వాంట్ విక్టరీ ఓవర్ యువర్ సర్కమ్స్టాన్సెస్, నీ జీవితంలో నువ్వు యుద్ధాలు గెలవాలంటే, నీ జీవితంలో నీ యొక్క కష్టాలని నువ్వు అధిగమించాలంటే, నీ జీవితంలో నువ్వు బాధలను అధిగమించాలంటే, నువ్వు కూడా నీ జీవితంలో విజయము పొందాలంటే దేవుడు చెప్పిన మార్గంలోనే నడవాలి, దేవుడు చెప్పిన మాటకి విధేయత చూపించాలి. ఆమెన్, ఆమెన్. రెండో విషయం ఏంటి అంటే అనుమానించడం మానేయాలి. దేవుడు నా మాట వింటారా, నేను ఇంత దూరం వచ్చేసాను కదా, నేను ఇన్ని తప్పులు చేసేసాను కదా, నేను ఇన్ని విషయాలు నేను తప్పుగా చేశాను కదా, ఇప్పుడు వరకు దేవుడిని మాట నేను వినలేదు కదా, ఇప్పుడు నా యొక్క ప్రార్థన దేవుడు వింటారా, దేవుడు నేను అడిగిన ప్రార్థన ఆయన ఆలకిస్తారా అని మనకి ఎప్పుడు కూడా సందేహం వస్తూనే ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నారు, సందేహించద్దు. ఆమెన్. ముందు ఆ యొక్క సందేహాన్ని మనం వదిలిపెట్టాలి. యెరెమయా 33:3 చెప్తుంది, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. అంతే, ఇంకేమైనా చెప్పారా? నో కండిషన్స్ అప్లై. ఇఫ్ యు కాల్ ఆన్ టు హిమ్, ఈ విల్ ఆన్సర్ యూ. నువ్వు ఆయనకి మొరపెడితే ఆయన తప్పనిసరిగా నీకు జవాబు దయచేస్తారు, తప్పనిసరిగా జవాబు దయచేస్తారు. కానీ మనం ఆ జవాబు తీసుకున్న తర్వాత విధేయత చూపిస్తున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యము, చాలా ప్రాముఖ్యము. దేవుడు తప్పకుండా మనతో మాట్లాడతారు. కొంతమంది మనుషుల ద్వారా మాట్లాడతారు, కొన్ని కళల ద్వారా మాట్లాడతారు, కొన్ని విషయాల ద్వారా మనకి తెలుపుతూ ఉంటారు. దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు. కానీ మనము ఆ యొక్క విషయాలని అటెంటివ్గా వింటున్నామా లేదా, శ్రద్ధగా వింటున్నామా లేదా అనేది ఒక్కసారి ఆలోచించాలి. You need to be attentive. You need to stop doubting him and you need to be attentive. కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, దేవుడు ఇచ్చిన ఆ యొక్క సూచన మనం కొంచెం అటు ఇటు మార్చి మనకు అనుకూలంగా చేసుకుంటూ ఉంటాం. అలా అవ్వదండి. దేవుడు ఎలా చెప్పారో అలాగే చేయాలి. నోహావు ఆయనకి ఇలాగ మీరు నావను కట్టమని చెప్పినప్పుడు, నేను కొంచెం ఇది ఎత్తుగా, ఇది కొంచెం తక్కువగా, లేకపోతే వేరేది ఏదైనా వాడతాను అంటే ఏమై ఉండేది? ఆ యొక్క వర్షంలో అది కూడా కొట్టుకుపోయి ఉండేది. You are not supposed to tweak God's directions. నేను ఈ యొక్క వాహనము మారినంత మాత్రాన నేను వేరే దారిలో వేరే కరెక్ట్ డైరెక్షన్కి వెళ్ళిపోతానని ఉండదు. You need to change the direction. You need to change the direction. నువ్వు ఏ దారిలో వెళ్తున్నావో ఆ తప్పు దారిలో వెళ్తూ చిన్న చిన్న మార్పులు చేస్తానండి, అక్కడిక్కడ సర్దుబాటు చేస్తానండి, సరైన దారిలోకి వెళ్ళిపోతానేమో కొంత దూరం తర్వాత అని అనుకుంటూ ఉంటాము. No, you will still end up at the wrong place. If God has given you one direction, you need to follow it. మూడో విషయము లాస్ట్ చెప్పి నేను ముగిస్తాను, మార్పును స్వీకరించండి. మనం కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మన జీవితంలో ఇప్పుడు దేవుడు మనకి చెప్పారు, అరే ఇప్పుడు నేను మారాలా అని అనుకుని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఇంత కష్టపడ్డాను కదా, ఇన్ని విషయాలు విన్నాను కదా, నేను ఇంత దూరం వచ్చేసాను కదా, ఇప్పుడు నేను మారితే ఎలాగా, ఇప్పుడు నేను వెనక్కి తిరిగితే ఎలాగా అని అనుకుంటూ ఉంటారు. కానీ మార్పును స్వీకరించాలి. మార్పు కొన్నిసార్లు మన జీవితంలో మన మంచికే దేవుడు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కొన్ని విషయాలు తీయడానికో, కొంతమంది వ్యక్తుల్ని దూరపరచడానికో, నీ జీవితంలో ఉన్న కష్టాలని దూరపరచడానికో, లేకపోతే నిన్ను సంరక్షించడానికో, నిన్ను ఏదైనా చెడు నుంచి రక్షించడానికో ఆ యొక్క మార్పు వస్తూ ఉంటుంది. దానిని నువ్వు స్వీకరించాలి. యు నీడ్ టు యాక్సెప్ట్ ద చేంజ్ అండ్ దెన్ మూవ్ ఆన్. ఆమేన్. మనం చాలాసార్లు గొడవ పడుతూ ఉంటాము, ఆ మార్పు మన జీవితంలో రాకుండా ఉండడానికి గొడవ పడుతూ ఉంటాము. యూ నీడ్ టు స్టాప్ రెసిస్టింగ్ దట్ చేంజ్ అండ్ యూ నీడ్ టు స్టార్ట్ యాక్సెప్టింగ్ దట్ చేంజ్. నీ జీవితంలో ఆ యొక్క మార్పును నువ్వు స్వీకరిస్తే నీ జీవితం మారబడ్డానికి మొదటి అడుగు వేసినట్టు. ముందుగా నువ్వు ఒప్పుకోవాలి, ఆ మార్పుని నువ్వు స్వీకరించాలి. మీ పక్కవారికి చెప్పండి, మార్పుని స్వీకరించండి అని చెప్పండి. మార్పుని స్వీకరించాలి. ఇజ్రాయేలీలు అలాగే ఆ యొక్క అరణ్యంలో నడుస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎంతో కొంత మార్పు స్వీకరించలేకపోయారు. దేవుని యొక్క మార్గదర్శనం వాళ్ళు తీసుకోలేకపోయారు. అందుకని ఏమైంది, 40 సంవత్సరాలు అక్కడే తిరుగుతున్నారు. ఎంతమందికి అలాగే తిరుగుతూ ఉండాలని ఉంది?
నో, ఇఫ్ యు వాంట్ టు రీచ్ యువర్ ప్రామిస్డ్ ల్యాండ్, దేవుడు నీ జీవితంలో ఆయన నేను చేస్తానని చెప్పిన కార్యాలు, ఆయన చేస్తానని చెప్పిన విషయాలు నీ జీవితంలో జరగాలి అంటే నువ్వు ఆ మార్పుని స్వీకరించాలి, దేవునికి విధేయత చూపించాలి, ఆయన యొక్క మార్గదర్శనంలో నువ్వు నడవాలి. ఆమెన్. యు నీడ్ టు వాక్ ఇన్ హిస్ పాత్. ఆమెన్. ఐజయా 55:8-9 చూసినట్టయితే, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయంట. మనకు అర్థం కావు, ఆ యొక్క విషయాలు మనకు అర్థం కావు, ఇది ఎందుకు జరుగుతుంది అని మనకు అర్థం కావు. నా జీవితంలో ఈ విషయం ఇప్పుడు ఎందుకు వచ్చింది అర్థం కాదు, ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎందుకు దేవుడు నాతో మాట్లాడుతున్నారని మనకు అర్థం కావు. ఎందుకంటే మనము అది మన వ్యూలో మనం చూస్తున్నాము, మనకి ఎంతవరకు థింకింగ్ ఉంటుందో ఆ యొక్క ఆలోచన ప్రకారంగా మనం చూస్తూ ఉన్నాము. కానీ మన ఆలోచన కన్నా ఆయన ఆలోచన ఎంతో గొప్పవి, మన ప్రణాళికల కన్నా ఆయన ప్రణాళిక ఇంకా ఎంతో గొప్పవి. ఆమెన్. మనకి అర్థం కావు బికాజ్ వీ వాచ్ ఇట్ ఇన్ అ ఎర్త్లీ వ్యూ, బట్ హిస్ థాట్స్ ఆర్ సుపీరియర్ దెన్ ఆర్స్. కొన్నిసార్లు మనకు అర్థం కావు, మనకి ప్రశ్నలు వస్తూ ఉంటాయి, డౌట్స్ వస్తూ ఉంటాయి, కానీ మనం ఆ యొక్క డౌట్స్కి మనం సక్కం అవ్వకూడదు, దానికి మనం లొంగిపోకూడదు. ఎంతోమంది మనం వచ్చి కదపాలని ట్రై చేస్తూ ఉంటారు, కాదు అది ఎవరో మాట్లాడుతున్నారు, నీతో దేవుడు చెప్పింది కాదు అని చెప్తూ ఉంటారు. కానీ ఆ యొక్క సమయంలోనే మనము దేవునికి విధేయత చూపించాలి. నా జీవితంలో కూడా నేను చిన్నప్పుడు ఎన్నో చేయాలనుకున్నాను, ఎక్కడో వెళ్ళాలనుకున్నాను, ఏదోటి చేయాలనుకున్నాను, కానీ దేవుడు నా జీవితంలో కూడా ఒక స్వరంలా వచ్చారు. ఆ స్వరం ఎవరితో కాదు, మన పాస్టర్ గారిదే. కాలేజ్లో ఉన్నప్పుడు నేను ఎక్కడో ఉన్నప్పుడు ఈయన స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, పాట పాడుతున్నారు. నేను ఈ స్వరం ఎవరిది అని వింటూ వచ్చి ఆయన్ని చూశాను. అప్పుడు పరిచయం అయ్యారు నాకు. అప్పుడు పరిచయం అయిన దగ్గర నుంచి నా జీవితంలో ఎన్నో మార్పులు జరిగాయి. దేవుడు అలాగే మీ జీవితంలో కూడా కొంతమంది వ్యక్తుల్ని తీసుకురావచ్చు, వాళ్ళ యొక్క స్వరం ద్వారా మీ జీవితం మార్చబడచ్చు, మిమ్మల్నే ఆ యొక్క పాత్రలాగా కూడా వాడచ్చు వేరే వాళ్ళ జీవితం మార్చడానికి. యూ నెవర్ నో గాడ్స్ ప్లాన్స్. ఇట్స్ మార్వెలస్. అసలు మనకి అర్థం కావు, ఆశ్చర్యకరంగా ఉంటాయి. నేనేంటి ఇక్కడేంటి అని నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతూ ఉంటాను. ఏమో నేను ఆయన స్వరం వినకపోయి ఉండుంటే నేను ఎలాంటి జీవితం జీవిస్తూ ఉన్నానేమో అనేది నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని. బట్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ టుడే. నీ జీవితంలో కొత్త ద్వారాలు తెరవాలి, నా మార్గము సరళం చేయమని ఎవరైతే అడిగి ఉన్నారో దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. మరి మీరు విధేయత చూపించడానికి సిద్ధముగా ఉన్నారా లేదా, అది మీ చేతిలో ఉంది. ఆర్ యూ గోయింగ్ టు బీ ఒబీడియంట్ టు హిమ్ అనేది ఒక్కసారి ఆలోచించాలి. ఒక చిన్న వీడియో చూపిస్తాను, వీడియో చూపించి నేను ముగిస్తాను. ఐ వాంట్ యూ టు సీ దిస్ వీడియో. ఇక్కడ చూసినట్టయితే ఆ యొక్క చిన్న కుక్క పిల్ల గాలిలో ఒక దారిలో వెళ్ళాలనుకుంటూ ఉంటుంది, కానీ ఆ గాలికి ఎలా వెళ్ళిపోతుంది చూడ, వేరే పక్క దారిలోకి వెళ్ళిపోయాడు. దేవుడు మనల్ని కొన్నిసార్లు అలాగే దారి మళ్ళిస్తూ ఉంటారు, మనకి తెలియకుండానే దారి మళ్ళిస్తూ ఉంటారు. మనం తప్పు దారిలో వెళ్ళాలనుకుంటూ ఉంటాము, కానీ అది ఎంతో సులువుగా పక్కదారిలోకి వెళ్ళిపోయింది. God will change your directions like that. But the thing is that you should not resist. దాన్ని మీరు ఆపుకోకూడదు. మీరు ఆపినంత కాలం తప్పుదారిలోనే నడుస్తూ ఉంటారు. దేవుడు చాలా నెమ్మదిగా నిన్ను ఆ యొక్క దారి నుంచి మళ్ళించాలనుకుంటూ ఉంటారు, కానీ నువ్వు వినవు. నేను ఇదే దారిలో వెళ్తూ ఉంటాను అనుకుంటా. కానీ మనం ఏం చేయాలి, ఆ యొక్క చిన్న కుక్క పిల్లలాగా గాలి ఎటు మళ్ళిస్తుందో మెల్లిగా అలాగే వెళ్ళిపోయింది. దేవుని యొక్క స్వరము మనతో అలాగే మాట్లాడుతుంది. గాడ్ విల్ టాక్ టు యూ. యెషయా 30:21 చూడండి. మీరు కుడి తట్టు అయినను ఎడమ తట్టు అయినను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎంతమందికి కావాలి అలాంటి దేవుని యొక్క స్వరం మన జీవితంలో? అందరికీ కావాలి. ఆమెన్, ఆమెన్. వి వాంట్ దట్ వాయిస్. నాకు కావాలి ఆ స్వరం. నేను ఏ దారిలో వెళ్తున్నాను, ఏ దారిలో వెళ్ళాలి అని దేవుడు నా వెనక, నా ముందు, నా పక్కన ఉండి నడిపించాలని మనం అనుకుంటూ ఉంటాం. అప్పుడు చాలా సులువుగా ఆ యొక్క దారి మనకి అనుకూలంగా అయిపోతూ ఉంటుంది. మనకి ఎదురుగుండా మీరు చూసినట్టయితే చర్చ్కి కొత్త రోడ్డు వస్తుందండి, ఎంత సంతోషం కదా. ముందంతా గతుకులు ఉండింది. దేవుడు మనకి ఆ దారి కూడా సరళంగా చేస్తున్నారు. ఆమెన్.
మీరందరూ కూడా చక్కగా మీ బైక్స్కి, కార్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని చక్కగా నడుచుకుంటూ రావాలని మేమందరం కూడా బలంగా ప్రార్థన చేస్తే ఆ యొక్క రోడ్ వస్తుంది ఈరోజు. గాడ్ ఈస్ గోయింగ్ టు సెట్ యువర్ పాత్స్ సో స్మూత్లీ. మంచి దారి మీకోసం వేస్తున్నారు. కానీ మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి. అందరి బిగ్గరగా ఒక్కసారి విధేయత చూపించాలని చెప్పండి. శ్రద్ధగా ఆయన యొక్క స్వరం వినాలి. ఆయన వైపు మనము విధేయత చూపించాలి. ఆమేన్. అందరం కూడా ఒకసారి నుంచుందాము. మన యొక్క స్వరాలు ఇప్పి దేవుని యొక్క మార్గదర్శనం ఈరోజు అడుగుదాం. యు మైట్ హ్యావ్ లెఫ్ట్ హిస్ గైడెన్స్ ఆర్ యూ మైట్ హ్యావ్ బికమ్ డెఫ్ టు హిస్ గైడెన్స్. ఆయన మాట్లాడుతున్నా మనం వినలేకపోతున్నామేమో. టూ మచ్ నాయిస్ ఇన్ అవర్ లైఫ్స్. ఆ యొక్క అనవసరమైన స్వరాలన్నీ మూయబడాలని ఈరోజు ప్రార్థన చేద్దాము. దేవుని స్వరం ఒక్కటే మనకి వినబడాలని ప్రార్థన చేద్దాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాము. మన యొక్క కానుకలు మన చేతిలో పట్టుకుందాము. కొంచెం 1-2 నిమిషాలు మీరు ఆయనకు ప్రార్థన చేయండి. దేవా, నేను ఇప్పుడు వరకు తప్పుదారిలో వెళ్ళి ఉన్నానేమో, తప్పుడు విషయాలు చేసి ఉన్నానేమో, ఇప్పుడు నేను వెనక్కి తిరిగి మీ యొక్క సన్నిధికి రావాలనుకుంటున్నాను తండ్రి. తిరిగి నేను మీ యొక్క స్థలంలోకి రావాలనుకుంటున్నాను తండ్రి. మీ యొక్క మార్గదర్శనం నాకు కావాలండి. మీ యొక్క స్వరం నేను వినాలనుకుంటున్నాను తండ్రి. దేవా, నాతో మాట్లాడండి ఈరోజు అని మాట్లాడండి. నాకు ఇంకా ఏ అనవసరమైన స్వరము నా చెవిలోకి రాకుండా, ఏ అనవసరమైన విషయము నా ఆలోచనలోకి రాకుండా దేవా, మీ యొక్క మంచి ఆలోచనలు, మీ యొక్క మార్గదర్శనం నాకు కావాలి తండ్రి. దేవా, మా జీవితంలో మీకు నాయకత్వం ఇవ్వాలనుకుంటున్నాను తండ్రి. దేవా, దాన్ని స్వీకరించండి అని ఇంకొకసారి బిగ్గరగా మాట్లాడండి. దేవుని యొక్క ఆత్మ నీలో నింపబడాలని ప్రార్థన చేయండి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, దేవా, నీ యొక్క సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. దేవా, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, దేవా, మీరు మాతో మాట్లాడినందుకు, దేవా, మీరు మమ్మల్ని తాకినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, మళ్ళీ మేము బలంగా తండ్రి మీ యొక్క స్వరం వినాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, ఏవేవో విషయాలు, అనవసరమైన విషయాలు మా జీవితంలో ఎక్కువైపోయాయి తండ్రి. దేవా, ప్రతి ఒక్క విషయము మీరు తీసివేసేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, మీకు మేము విధేయత చూపించే బలము, శక్తి, జ్ఞానము మాకు దయచేయండి తండ్రి. దేవా, సరైన దారిలో వెళ్ళడానికి తండ్రి, దేవా, ఆ యొక్క ద్వారాలు తెరవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా, ఈ యొక్క స్థలంలో నిలబడిన ప్రతి ఒక్క బిడ్డని తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, శుద్ధీకరించండి తండ్రి. వారి జీవితాల్లో ఏదైతే దారిలో వాళ్ళు వెళ్ళాలో దేవా, ఆ యొక్క విషయము వారితో మాట్లాడండి తండ్రి. మీ యొక్క స్వరము స్పష్టముగా తండ్రి ఈ రోజు నుంచి మళ్ళీ వారికి వినబడి చేయండి తండ్రి. దీవించండి తండ్రి. దేవా, వారి ఖాళీ మనసులతో ఈ యొక్క స్థలంలోకి వచ్చి ఉంటారు తండ్రి. కానీ వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆత్మ తండ్రి దేవా, నింపుదలతో తిరిగి ఇంటికి వెళ్ళాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. దేవా, వారు ఏదైతే ప్రార్థన అవసరంతో వచ్చి ఉన్నారో తండ్రి, వాటిని మీరు వింటున్నారని దేవా, తిరిగి వారి జీవితంలో మీ యొక్క బలమైన కార్యాలు మేము చూడబోతున్నామని నమ్ముతున్నాం తండ్రి. దేవా, బలమైన కార్యాలు వారి జీవితంలో మొదలు పెడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. We believe that we are going to hear strong testimonies from this bunch of Father, from this group of people of Father. We thank you and we glorify you, Father. దేవా, అలాగే ఇస్తున్న కానుకలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, వారి హస్తాల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. దేవా, వారి జీవితంలో మీ యొక్క సంతోషము, సమృద్ధిని, సంతోషాన్ని ఉంచండి తండ్రి. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.